సో అదండి, మార్నింగ్ 7 అవుతుంది. ఫ్రెష్గా కాఫీ పెట్టుకొని ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాము. ఓకే, ఇది అమ్మ గురించి. ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు అమ్మ గురించి. ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ అందరూ మెయిన్గా హౌస్ వైఫ్స్ని ఏమంటారు, ఖాళీగా ఉన్నావు అది చెయ్యి, ఖాళీగా ఉన్నావు ఇది చెయ్యి అంటూ ఉంటారు. లేకపోతే ఖాళీగా ఉన్నారు కాబట్టి చులకన అయిపోతారు. అలాగే అమ్మ ఒక్కరోజు నిజంగానే ఖాళీగా ఉంది అనుకోండి, చూడండి, మీరు ఒక్కసారి ఊహించుకోండి, అమ్మ నిజంగా ఖాళీగా ఉంది అంటే ఇల్లు ఎలా ఉంటుందో కదా. నా మాటగా ఒక్కసారి ఊహించుకోండి, అమ్మ నిజంగా డే అంతా ఖాళీగా ఉంది అనుకోండి, ఇల్లు ఎలా ఉంటుంది, మీకు ఫుడ్ ఎలా వస్తుంది, ఇల్లు నీట్గా ఉంటుందా, ఉండదు కదా. సో అమ్మని ఎప్పుడు చులకన చేయకండి. అమ్మ పనిని రికగ్నైజ్ చేయండి. వీలైతే అమ్మకి హెల్ప్ చేయండి, అమ్మని సతాయించకండి. ఓకే, ఇంట్లో మగవాళ్ళు కూడా అమ్మని అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా అప్రిషియేట్ చేస్తారు, నాన్న నుంచే మొత్తం నేర్చుకుంటారు. సో మీరు ఆలోచించండి ఒకసారి ఎలా ఉంటుందో కదా. సో మదర్ ఈజ్ ఎమ్ ఫర్ మదర్, ఎమ్ ఫర్ నాట్ మేడ్. సో ఒకసారి ఆలోచిస్తారనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.